బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 4036 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెట్టాం, ఇన్వెస్ట్ చేశాం. ఇక వెల్ఫేర్ స్కీమ్స్కి వచ్చేవరకల్లా 61,194 కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్ కోసం వెచ్చించాం. అంటే రైతు భరోసా 7,625 కోట్లు, రుణమాఫీ స్ట్రేట్ అవే 21,000 కోట్లు, చేయూత 11,382 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 890 కోట్లు, ఎల్పిజి సబ్సిడీ అండర్ మహాలక్ష్మికి సంబంధించి 442 కోట్లు, గృహజ్యోతి 200 యూనిట్లు ఉచిత పవర్ సంబంధించి 1,234 కోట్లు, ఇక పవర్ సబ్సిడీ వ్యవసాయ రంగానికి సంబంధించి బోర్వెల్స్కి రైతులకు మనం ఇచ్చేటువంటి పవర్ సబ్సిడీ 11,141 కోట్లు, ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్, మీరు ఎప్పుడు రైతులకి ఇన్సూరెన్స్ చేయలే, వాళ్ళ కోసం మళ్ళీ 1,514 కోట్లు కట్టాం. రైస్ సబ్సిడీ కింద 1,647 కోట్లు, స్కాలర్షిప్స్ అండ్ డైట్స్ సంబంధించి 1,016 కోట్లు, ఆర్టీసీకి 1,375 కోట్లు, కళ్యాణ లక్ష్మికి సంబంధించి 2,311 కోట్లు. ఇవి 61,194 కోట్లు. ఇవి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి మేము ఖర్చు పెట్టింది, వెచ్చించింది. ఏది అప్పులు 64,516 కోట్లు కడుతూ ఈ 61,194 కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఖర్చు పెట్టాం. అట్లాగే శాలరీస్ అండ్ పెన్షన్స్ కలిపి 60,000 కోట్లు. ఇప్పటివరకు శాలరీస్ పెన్షన్స్ సంబంధించి 60,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవి కాకుండా మీ ఇతరత్ర వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి కూడా ఇంకో 10,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రకంగా వచ్చిన ప్రతి పైసాని సమర్థవంతంగా, అర్థవంతంగా, ఆలోచనాభరితంగా, ప్రజల మీద భారం వేయకుండా, అధిక పన్నులు వేయకుండానే మీరు కట్టిన తెచ్చిన వాటికి అప్పులు కడుతూ, మళ్ళీ జీతాలు ఇస్తూ, వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తూనే మేము ఈరోజు ముందుకు పోతా ఉన్నామంటే దీనంతటికీ కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే క్యాబినెట్లో ఉన్న ప్రతి మంత్రి సంపూర్ణంగా దృష్టి సారించి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడం కోసం అందరూ కలిసి సమిష్టిగా పని చేయగలిగారు. కాబట్టి ఇది సాధ్యమైంది, ఈరోజు చేయగలుగుతున్నాం కూడా. అట్లాగే ఇంకా మిగతా అంశాలకు వస్తే కూడా ఇంకా ఉద్యోగ అవకాశాలు మీరందరూ చూసే ఉంటారు. 10 ఏళ్ళు మీరు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాల కోసం అల్లాడిపోతున్న నిరుద్యోగ యువకుల్ని గాలికి వదిలేసి కనీసం ఒక గ్రూప్ 1 పరీక్ష కూడా నిర్వహించకుండా వదిలేస్తే, 10 ఏళ్ళు డిఎస్సి పరీక్షను కూడా నిర్వహించకుండా వదిలేస్తే, వాటన్నిటిని సంపూర్ణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సహా ప్రక్షాళన చేసి దాదాపు 56,000 మందికి నియామక పత్రాలు, ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసింది. ఇది వాస్తవం. అట్లాగే వాటితో పాటు రాబోయే రోజుల్లో కూడా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా క్యాలెండర్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం డేట్స్ అన్ని అనౌన్స్ చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎగ్జామ్కి, ఏ ఎగ్జామ్కి నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు పరీక్ష జరుగుతుంది, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయనే దాన్ని ఒక యూపీఎస్సీ మోడల్లో రాష్ట్రానికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇది ప్రజల విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఆర్థిక పరిస్థితికి సంబంధించి చాలా పకడ్బందీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన విధానం. అట్లాగే మేము ఈ విషయాలన్నీ ఏం దాయలేదు. మేము అధికారంలో రాగానే ఆర్థిక పరిస్థితికి సంబంధించి మొట్టమొదటి సభలోనే వైట్ పేపర్ పెట్టాం. వైట్ పేపర్ ప్రకటించి ఆ వైట్ పేపర్ ద్వారా మీరు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏం చేశారు, ఇప్పుడు ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి మొదలవుతా ఉన్నాం, ఎక్కడ ఏ రకంగా దీన్ని తీసుకొని పోవాలనేది
శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పాం. మేము బయలుదేరినటువంటి మా ప్రయాణం అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో మేము ప్రయాణం చేస్తూ సాఫీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టెక్కించి ఆర్థిక పరిస్థితుల నుంచి ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఆర్థిక పరిస్థితికి సంబంధించి. లేకపోతే మీరు మిగతా విషయాలు కూడా మీకు తెలియదు కాదు. పవర్ సంబంధించి కూడా చాలా అంటే ఒక సోషల్ మీడియా యూనివర్సిటీ లాంటి దాన్ని ఎక్కడో పెట్టుకొని అక్కడ నుంచి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమలు కల్పించడం కోసం ప్రతిరోజు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే ఆ ప్రచారాన్ని నేను చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో లెక్కలతో సహా మీడియా ద్వారా రిలీజ్ చేసిన తర్వాత ఆ వాస్తవ పరిస్థితులు ప్రజలందరూ గమనించి వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం చీకొట్టిన తర్వాత ఈ మధ్య ఆగిపోయారు. ఇది మీ అందరి దృష్టికి నేను తీసుకొని రాదలుచుకున్నాను. ఉదాహరణకి తీసుకొచ్చటమే కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఎంత పవర్ అవసరం ఉంటుంది, దానికి అనుగుణంగా మనం ఏం చేయబోతున్నాం అనేది కూడా మేము చక్కగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తాం. అందులో భాగంగా ఈరోజు 2024కి ఇప్పుడున్నటువంటి గరిష్ట డిమాండ్ పీక్ డిమాండ్ 15,623 మెగావాట్లుగా ఉన్న గరిష్ట డిమాండ్ 2030 నాటికల్లా 22,448 మెగావాట్లకి పెరుగుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. అదే 2035 నాటికల్లా రెట్టింపై 31,809 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. ఈ వేసినటువంటి అంచనాలని అంటే ఎందుకు ఇంత పెరుగుతుందని అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఉదాహరణకి ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఫ్యూచర్ సిటీలో వచ్చేటువంటి పరిశ్రమలు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ వస్తున్నటువంటి ప్లాన్ చేస్తున్నటువంటి పరిశ్రమలు కావచ్చు, లేకపోతే కొత్తగా అదనంగా వస్తున్నటువంటి ఫార్మా క్లస్టర్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ఈ డెవలప్మెంట్ సంబంధించినటువంటి